మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు లేవియా కాండము 25వ అధ్యాయము 19వ వచనము. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు మనతో చెప్తున్న మాట, మనము ఎక్కడ ఏ దేశంలో ఉంటున్నామో, ఏ జిల్లాలో ఉంటున్నామో, ఎక్కడైతే మనం నివసిస్తున్నామో అక్కడ మనల్ని దేవుడు సురక్షితముగా ఉంచుతాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని సురక్షితముగా ఉంచడమే కాదు, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా ఉంటారు. అలాగుననే మనం ఏం పంట పండించినా భూమి ఫలిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనం ఏం చేయాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనం ఈ లోకమంతా వ్యర్థమే. దేవుణ్ణి సంతోషపెట్టడం ఎలా అంటే చిన్న మార్గం. అది ఒక దేవుని మనసును తాకుతుంది, దేవుని మనసులో నీకు చోటు వచ్చేలా చేస్తుంది. అదేమిటంటే దేవుడు మనకు కొన్ని కట్టడలను నియమించాడు. ఆ కట్టడలను మనము గనుక అంగీకరించి పాటిస్తే మనము ఉంటున్న దేశంలో సురక్షితంగా ఉండగలుగుతాం. మన భూమి ఫలిస్తుంది. మనము ఖచ్చితంగా తృప్తిగా భుజించి సురక్షితంగా మనం నివసిస్తాం. ఎక్కడ ఉన్నా సరే ఏం చేయాలా? దేవుణ్ణి సంతోషపెట్టాలా. దేవుణ్ణి సంతోషపెట్టడం ఎట్టా? ఆయన కట్టడలను గైకొని పాటించడం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని కట్టడలను మనసులో ధ్యానిస్తూ వాటిని పాటిస్తూ మీరుంటున్న దేశంలో మీరు తృప్తిగా ఉండాలని, మీరు సురక్షితంగా ఉండాలని, మీ భూమి ఫలించాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. నువ్వు ఇచ్చిన వాగ్దానము ప్రభా, మేముంటున్న దేశములో సురక్షితంగా ఉంచుతానన్నావు ప్రభా. మా భూమిని ఫలింపజేస్తా అన్నావు ప్రభా. మేము భుజించి తృప్తిగా ఉంటామని సెలవిచ్చిన దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ వాగ్దానం బిడ్డల జీవితాలలో యేసు నామములో నెరవేర్చమని, కట్టడలను పాటించే బిడ్డలుగా, అంగీకరించి నెరవేర్చే బిడ్డలుగా, నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.